డాక్టర్ కొంతమందికి సడన్‌గా హియరింగ్ లాస్ అవుతుంది. ఒక చెవు బానే ఉంటుంది. ఇంకో చెవు వినపడడం మానేస్తుంది. అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే దీన్ని సడన్ హియరింగ్ లాస్ అంటారండి. సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. అంటే మెడికల్ టర్మ్స్ సడన్ ఎస్ఎన్‌హెచ్ఎల్ అని కూడా మాట్లాడతారు. ఇడియోపతిక్ అంటారనమాట. అంటే కారణం ఉండదు. ఒకటి అసలు కారణం ఉండదు. చాలామందిలో అంటే కొంతమందిలో డయాబెటిక్స్ ఉంటారు ఇందులో. కొంతమంది హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏ కారణం లేకుండా కూడా సడన్‌గా హియరింగ్ పోయేవాళ్ళు ఉంటారు. సో, ఇందులో ఏంటంటే మనము మెయిన్ గోల్డెన్ పీరియడ్ ఏంటంటే రూల్ ఫస్ట్ 24 అవర్స్. ఫస్ట్ 24 అవర్స్‌లో గనక మనం దీన్ని రికగ్నైజ్ చేయగలిగితే పేషెంట్‌కి కంప్లీట్ హియరింగ్‌ని మనం వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా ప్రాసెస్ ఏమవుతుంది అంటే ఇన్నర్ ఇయర్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. ఇన్‌ఫ్లమేషన్స్ అనమాట. కొన్నిసార్లు దీనికి రకరకాల హైపోథసిస్‌లు ఉన్నాయి. కానీ అవన్నీ థియరీయే కానీ ప్రూవెన్ లేదు. సో, నిజం చెప్పాలి అంటే గనక ఈ కండిషన్‌లో మనకి ఎందుకొచ్చింది అనే దానికంటే గూడా ఏం చేయాలి అనేది గాని దాని గురించి మనకి ఎక్కువ తెలుసు. ఎందుకొస్తుంది ఈ ప్రాబ్లమ్ అనే దానికి ఇప్పటిదాకా మెడికల్‌గా కూడా పూర్తి అవగాహన ఇన్ఫర్మేషన్ లేదు. లేదు. ఓకే. దీంట్లో మెయిన్ మనకి ఏంటంటే ముఖ్యంగా ఏం చేయొచ్చు? సో, నేను చెప్పినట్టు ఫస్ట్ 24 అవర్స్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. 1 వీక్‌లో కూడా చాలామందికి అంటే ఒక అట్‌లీస్ట్ 70% పీపుల్‌కి 1 వీక్ లోపల గనుక వాళ్ళు డాక్టర్ దగ్గరికొస్తే దానికి సరైన మందులిస్తే వినికిడి మళ్ళీ తిరిగొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో రకరకాల మందులుంటాయి. స్టెరాయిడ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్‌ని అన్నిటిని చూసుకొని బేరీజ్ వేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే చెవి లోపల ఇంజెక్షన్స్ ఇస్తామనమాట. హుహు. ఇందాకేదో ఇయర్ డ్రమ్ చెప్పాను కదా! ఇయర్ డ్రమ్ వెనకాతలకి ఈ ఇంజెక్షన్ ద్వారా ఒక స్టెరాయిడ్ డ్రగ్‌ని పంపిస్తామనమాట. హ్మ్. దాని ద్వారా ఏమవుతుందంటే ఇది ఏదైతే లోపల ఇబ్బంది ఉందో అదంతా కూడా తగ్గి హియరింగ్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం హార్ట్‌తో పోల్చొచ్చనమాట. హార్ట్ అటాక్ లాగా ఈ మీరు చెవి అటాక్ అనుకోవచ్చు. హార్ట్ స్ట్రోక్ లాగా. హార్ట్ స్ట్రోక్ లాగా అనమాట. అంటే ఏమిటి మైక్రో వాస్కులేచర్ అని ఉంటుంది. చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ చెవిలో ఎక్కడో బ్లాక్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. సో, వాటికి ఇటువంటి ఈ స్టెరాయిడ్ థెరపీ ద్వారానో, అలాగే కొన్ని హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీలని ఉన్నాయి. అట్లాగే కొంతమంది అలాగే బ్లడ్ థిన్నర్స్ కూడా పెడతారు సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావడానికి. వీటన్నిటి ద్వారా కూడా మనకి దీన్ని మనం రికవరీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చెవి వినపడట్లేదు అని అనుమానం ఉంటే అది సిల్లీ రీజన్ అయినా కావచ్చు, పెద్ద రీజన్ అయినా కావచ్చు, వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. అది ఏమీ లేకుండా సింపుల్‌గానే ఉండొచ్చు. ఏదో వ్యాక్స్ బ్లాక్ అయ్యి ఉండొచ్చు. మీ అంతట మీరు ఇయర్ బడ్‌తో క్లీన్ చేసుకోవడానికి ట్రై చేసి బయటున్న వ్యాక్స్‌ని లోపలికి పుష్ చేయడం వల్ల కూడా వినపడదు. ఓకే. ఏదైనా కారణం కావచ్చు. కానీ మీరు చూపించుకున్నారనుకోండి, మనం ప్రివెంట్ చేయగలిగేది, క్యూర్ చేయగలిగేది ఏదైనా ఉంటే ముందే అది చేసేయొచ్చనమాట. ఈజీ అయిపోతుంది. గోల్డెన్ పీరియడ్ పోకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది 24 అవర్స్‌లో గుర్తిస్తే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రిజల్ట్ బావుంటుంది అన్నారు. 1 వీక్ అయినా పర్లేదన్నారు. కానీ చాలామంది ఈ విషయం తెలీక ఇప్పుడు వీడియో చూసి గనక మాకు కూడా సడన్ హియరింగ్ లాస్ అయింది. ట్రీట్మెంట్ ఉంటుందా అనుకునేప్పటికి లేట్ అయిపోయింది గదా! వాళ్ళకేమైనా ట్రీట్మెంట్ ఉందా? ఇది ఇప్పుడు కేవలం మనం ట్రైల్ థెరపీ లాగే చెప్పొచ్చండి. అంటే ఒక వారం కాదు కొంతమందికి నేను 2, 3 నెలలు దాటిన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను ఇంజెక్షన్ చేసిన సందర్భాలున్నాయి. ఓకే. వాళ్ళల్లో ఒక 20%, 30%కి నేను రికవరీ చూసాను. హుహు. అంటే 10 మంది ఇలా 100 మందొస్తే 20, 30 మందికి రికవరీ అయిన వాళ్ళున్నారు. 3 నెలలు, 4 నెలల తర్వాత కూడా. కానీ ఎవరికవుతుంది, ఎవరికవ్వదు అనేది అసలు నా చేతుల్లో ఉండదు. ఎవరి చేతుల్లో ఉంటుందో కూడా తెలీదనమాట. సో, ఓకే. కేవలం ట్రైల్ అండ్ ఎర్రర్ అనమాట. అలా కాకుండా ఇంక దీనికి ఏంటి మరి ఆప్షను అంటే ఇంకేమీ లేదు. ఒక చెవి బానే ఉంది అనుకుంటే గనక ఈ రెండో చెవిలో హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం అనేది ఒక ఆప్షను. అండ్ అసలు ఫస్ట్ ఇంకా ఫర్దర్‌గా అసలు ఎందుకు ప్రాబ్లమ్ వచ్చిందని ట్రై టు అంటే పెద్ద పెద్ద కారణాలేం లేవు. అంటే బ్రెయిన్‌కి సంబంధించి గాని ఇంకంతా నార్మల్‌గా ఉంది అని అనిపించుకోవడానికి కొన్ని టెస్టులు చేస్తాం. ఓకే. కానీ నిజం చెప్పాలి అంటే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అయితే ఇన్ని నెలలు దాటిపోయిన తర్వాత లేదనే చెప్పాలి. రైట్. థాంక్ యూ డాక్టర్.